హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మరో టాజిల్స్ తోటి అయితే మేము ముందుకైతే వచ్చాను. సింపుల్గా మరీ హెవీ లుక్ లేకుండా సింపుల్గా ఉండే టాజిల్స్ అయితే నేనైతే ఈరోజు మీకు చూపిస్తాను. చాలా అందంగా ఉంటాయి, చాలా బాగున్నాయి. చూడండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వేసుకొని శారీ టాజిల్స్కి అయితే గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్, అంటే ఇది గోల్డ్ కలర్ ఉంది అన్నమాట శారీ. అందుకే నేను ఆపోజిట్ అందులో అన్నీ మిక్స్ ఉన్నాయి అన్నమాట కలర్స్. లాస్ట్కి పళ్ళులో మిక్స్ ఉన్నాయి అన్నమాట. అందుకే ఒకటి గ్రీన్ అండ్ పింక్, నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ తీసుకున్నాను. మొత్తం మెయిన్ అయితే గోల్డ్ కలర్ అన్నమాట. ఇక్కడ మనకు పళ్ళు వచ్చేసి లైట్ ఇక్కడ బ్లూ ఉంది, నేను బ్లూ తీసుకోలేదు, పింక్ అండ్ నెక్స్ట్ గోల్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అయితే తీసుకున్నాను నేను. తర్వాత మనం టై వేసుకోవడానికి అయితే గోల్డ్ జరీ థ్రెడ్ అనమాట. టై వేసుకోవడానికి అంటే టాజిల్ టై వేసుకోవడానికి గోల్డ్ జరీ థ్రెడ్. నెక్స్ట్ అది టై వేసుకోవడానికేమో టోటల్గా ఈ మనం టాజిల్ వేసాక టై వేసుకోవడానికి కాటన్ థ్రెడ్ కూడా తీసుకోవచ్చు. నేనైతే సిల్క్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. నేను కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవైతే నేను 120 స్టాన్స్ అయితే తీసుకున్నాను. 240 స్టాన్స్ అయితే వచ్చాయన్నమాట దీనికి. నెక్స్ట్ వచ్చే ఇవి అన్నమాట బియర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ బియర్డ్స్, నెక్స్ట్ ఈ బియర్డ్స్ అన్నమాట. ఇవి నెక్స్ట్ మళ్ళీ ఇవి 3 టైప్స్ అన్నమాట. ఈ 3 టైప్స్ తోటి అయితే నేను ఈరోజు సింపుల్గా మరీ హెవీ లుక్ కాకుండా మరీ నార్మల్ లుక్ కాకుండా సింపుల్గా మీడియంలో అయితే నేనైతే ఈరోజు టాజిల్ అయితే మీకు ఎలా వేయాలో అయితే ఈ శారీకి అయితే చూపిస్తాను. ఓకే, మనకి నీడిల్ అన్నమాట. హెమ్మింగ్ నీడిల్ ఒకటి, ఇదొకటి టై వేసుకోవడానికి అయితే తీసుకోవాలి. మనం థ్రెడ్ అయితే నీడిలోకి అయితే ఎక్కించుకుందాం. 2 స్టాన్స్ అయితే నేను 2 స్టాన్స్ అయితే ఎక్కించుకొని తీసుకున్నాను. నాకు కలిపితే 4 స్టాన్స్ అయితే అయ్యాయి. మీ ఇష్టం, మీరు కాటన్ థ్రెడ్ కూడా తీసుకోవచ్చు. కాటన్ థ్రెడ్ ఇంకా గట్టిగా ఉంటుంది, నాకైతే అదే బెటరు. కాకుంటే నేను నా దగ్గరలో ఇదైతే ఫస్ట్ కాటన్ థ్రెడ్ అది దొరకట్లేదు. నేను సేమ్ గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ తోటి అయితే టై వేస్తున్నాను. చూడండి, చూపిస్తా. ఈ టాజిల్స్ కూడా మీకు ఎన్ని రకాలుగా వేసుకోవచ్చో కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇదొక టైప్ అనమాట. ఇక్కడ హోల్ ఉంటుంది కదా ఈ థ్రెడ్కి, ఈ హోల్లోంచి ఇలా తీసేసి ఇక్కడ మనం టై వేసుకున్నాం కదా చివర్లో, అలా ఇలా తీసేయండి. మనకి ఇలా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా ఈ రౌండ్ ఇలా పెట్టేసి, ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఇది ఉంది కదా, ఇది ఇందులోకి ఇలా తీసేసి ఇలా అనేసి నెక్స్ట్ తర్వాత ఇది ఉంది కదా ఇదైతే వేసేయండి. ఇది వేసాక మనకైతే టాజిల్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, గ్యాప్ ఇచ్చి 2 ఇంచెస్ అయితే గ్యాప్ ఇచ్చాను. 2 ఇంచెస్ అయితే గ్యాప్ ఇచ్చాను. ఇచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా టై వేసి ఇలా లోపలికి తీసి బ్యాక్ సైడ్ టై వేయండి. పైన టై వేస్తే గలీజ్గా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ నీట్గా 2-3 టైలు అయితే వేసేసుకోండి నీట్గా ఇలా. నెక్స్ట్ తర్వాత ఇందులో నుంచి ఇలా తీసి ఇక్కడ వరకైనా తీసుకొచ్చి ఇక్కడ వరకు తీసేసి ఇలా నీట్గా ఇలా దగ్గరగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనకు టై ఊడకుండా కొంచెం దారం అనేది ఆ థ్రెడ్ అనేది కొంచెం లాంగ్ ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీకు ఇదొక డిజైన్ అయితే చెప్పాను కదా. ఫస్ట్ టాజిల్ వేసుకున్న తర్వాత దీనికి టై వేయడం. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. ఇది ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ అంచు ఉంది కదా కొసకి, ఇప్పుడు మనం డైరెక్ట్ టాజిల్ చేసేసి మనం దీనికి టై వేసుకున్నాము. ఫస్ట్ దీనికి టై వేసుకోండి. ఇలా తీసుకొని దీనికి ఇలా టై వేసేయండి. ఇలా టై వేసారు కదా, ఇప్పుడు ఇందాక ఇక్కడ నుంచి తీసుకున్నాం, మీ టాజిల్ నుంచి ఇలా పైకి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే తీసుకోండి. సింపుల్గా సేమ్ ఇక్కడ లాగానే ఇలా తీసేసుకొని ఆ తర్వాత ఇది తీసేసి ఇందులోకి వెళ్ళి ఈ రౌండ్ బియడ్ ఉంది కదా, ఈ బియడ్ అయితే ఇందులోకి తీసేసేయండి. ఓకే, మనకు వచ్చిందిగా సేమ్ ఇక్కడ లాగానే ప్రాసెస్ అయితే వచ్చేసింది. ఆ తర్వాత మనం టాజిల్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది
ఇందులో నుంచి ఈ హోల్లోంచి ఇలా తీసేసి మళ్ళీ ఇక్కడ మనం ఇది ఇలా రావాలి కదా, సేమ్ మళ్ళీ ఇందులో నుంచి ఇలా ఇలా తీయండి. సేమ్ అలాగే కిందన టై వేసుకోండి. 2-3 టైమ్స్ అయితే టై వేసుకోండి నీట్గా. ఇలాగే మళ్ళీ ఇందులో నుంచి ఇలా ఇక్కడ వరకు అయితే చాలు, మొత్తం ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ వరకు తీసుకున్నాక నీట్గా కట్ చేసుకోండి. ఇలా 2 మోడల్స్లో అయితే వేసుకోవచ్చు. మీకు ఈజీగా ఉండాలంటే మాత్రం ఇలా ఫస్ట్గా అయితే వేసాం కదా డైరెక్ట్ అదిలో, అలా అయితే వేసేయండి. ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే. ఇప్పుడు ఫస్ట్ వేసాం కదా, సేమ్ ఇలాగైతే చూపిస్తాను మీకు, చూసేయండి. టాజిల్ ఉంది కదా, టాజిల్ ఇలా తీసేసి ఇలా వేసాక సేమ్ ఇందాకలాగానే వేసిన తర్వాత ఇందులోకి వెళ్ళి తీసేసి సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలాగే టాజిల్ అయితే రెడీ అయిపోయింది మనకి. సేమ్ ఇక్కడ కూడా అంతే, కింద నుంచి తీసేసుకొని మనకి బ్యాక్ సైడ్ అయితే టై వేసేయండి, సరిపోతుంది. అంతే, దట్స్ ఇట్. 2-3 టైస్ అయితే వేసుకోండి. ఇక్కడ కూడా ఇలా 2 టైమ్స్ అయితే టై వేస్తే సరిపోతుంది. 2-3 టైమ్స్ అయితే వేసేయండి. కట్ చేస్తే మనం ఈ 2 టైప్స్లో కాకుండా ఇంకో టైప్ కూడా వేసుకోవచ్చు. ఎలా అంటే ఆల్రెడీ మనము నీడిల్కి థ్రెడ్ పెట్టేసిన తర్వాత డైరెక్ట్ ఓన్లీ థ్రెడ్ దీనికి టై వేసిన తర్వాత నీడిల్ తీసేయాలి. చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది అదైతే. నీడిల్ తీసేసిన తర్వాత ఇవన్నీ ఆ నీడిల్లోకి ఇవన్నీ ఎక్కించుకొని ఇది ఇలా డైరెక్ట్ టై వేసుకోవడానికి ఉండదు. ఓన్లీ థ్రెడ్ మనం స్టాంప్స్ తీసుకుంటాం కదా, అప్పుడే డైరెక్ట్ ఇక అవి అందులో పెట్టేసి ఎంత సరిపోతుందో చూసేసి అప్పుడే ఇది టై వేసేయాలి. అంతే, చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇంకా మనకి ఎంత కావాలో కట్ చేసుకోవాలన్నమాట. అది ఇంకా చాలా లాంగ్ ఉంటుంది అనమాట. ఈ రెండు అయితే చాలా బెటర్. ఈ రెండిట్లో కూడా ఇంకా ఈజీ ప్రాసెస్ అయితే ఫస్ట్ మనం వేసుకున్నాం కదా, అది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇలా వేసుకుంటే ఎవరికైనా టాజిల్ వేయరాని వాళ్ళు ఇలా వేయాలి ఏంటి అనుకుంటాం కదా, చాలా ఈజీగా వేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. మనకు ఇవి కూడా మనకు దగ్గరలోనే దొరుకుతాయి అన్నమాట. మగ్గం వర్క్ షాప్లో నీడిల్స్ దొరుకుతాయి, మనకి ఎంపోరియంలో కూడా ఇవి దొరుకుతాయి, నీడిల్స్ దొరుకుతాయి. సింపుల్గా చక్కగా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఒకరికి ఇవ్వాల్సిన అవసరం లేదు వేయడానికి. వాళ్ళు మనీ ఇప్పుడు వాళ్ళకి ఎందుకు మనీ పెట్టాలి, వాళ్ళంతా 600 అంటారు, 700 అంటారు, అవసరమా? మనం సింపుల్గా నీట్గా ఒక 2 hours 3 hours కేటాయిస్తే వర్క్ అయితే సింపుల్గా అయిపోతుంది అన్నమాట. సింపుల్గా అయితే దీనికైతే ప్రైస్ అయితే వచ్చేసి 250 కాదు 350 to 400 వరకు అయితే దీనికైతే ఛార్జ్ చేయొచ్చు అనమాట. మనం బయట వేరే వాళ్ళకు కూడా వేసుకోవచ్చు, మనది వేసుకోవచ్చు. చాలా సింపుల్గా నీట్గా వేసుకోవచ్చు. కాకుంటే కొంచెం టైం పడుతుంది, కానీ వేస్తుంటే మనకి వేయాలనిపిస్తుంది, నో ప్రాబ్లం, బాగుంటుంది. ఇది కూడా వేసుకోవచ్చు సింపుల్గా ఇంట్లో ఉండి. ఇలా కూడా ఇంకా వీటిలో చాలా డిజైన్స్ ఉంటాయి. నేను ఇంకా వేరే వీడియోలు అయితే నేను చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకే, కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో అయితే మీకు ముందుకైతే వస్తాను.